ఇది రుల్కా ఎలక్ట్రికల్స్ గురించి తాజా అప్డేట్. జూన్ 2025కి సంబంధించి కంపెనీ కొత్తగా 16,34,00,000 రూపాయలు విలువైన ఆర్డర్లు అందుకుంది. ఇవి 8 నుండి 12 నెలల్లో పూర్తవ్వనున్నాయి. మే నెలలో కూడా 8 కోట్లకు పైగా ఆర్డర్లు వచ్చినట్టు ప్రకటించారు. బెంగుళూరు, పుణె, మహారాష్ట్ర, గోవా, హర్యానా వంటి ప్రాంతాల్లో పెద్ద ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కానీ ఇదంతా ఉన్న కంపెనీకి షాకింగ్ నంబర్లు వచ్చాయి. FY24తో పోల్చితే FY25లో ఆదాయం 18% తగ్గింది. నికర లాభం 69% పడిపోయింది. 3 కోట్ల రూపాయల నుండి 94 కోట్లకు పడిపోయింది. జూన్ 2025కి టెక్నికల్ ట్రెండ్ కూడా బేరిష్ దిశలోకి మారింది. అంటే మార్కెట్లో నెగటివ్ సెంటిమెంట్ ఉంది. కంపెనీ 3 ఏళ్లలో మంచి $29.5 చూపించింది గాని ఇప్పుడు అది 9.5%కి పడిపోయింది. వర్కింగ్ క్యాపిటల్ డేస్ 107 నుంచి 161కి పెరిగాయి. డెబ్టర్ డేస్ కూడా చాలా హై, అంటే కంపెనీకి కాష్ ఫ్లో ఇబ్బందులు ఉండొచ్చు. లాభాల్లో ఉన్నప్పటికీ కూడా డివిడెండ్ ఇవ్వడం లేదు. ఎనలిస్టులు చెబుతున్నది ఏమిటంటే ఆర్డర్ బుక్ బలంగా ఉంది, కానీ ప్రాఫిట్ తక్కువగా రావడం, ఆపరేషనల్ వదంతులు ఇవన్నీ రిస్క్ పెంచుతున్నాయి. స్టాక్ $667 దగ్గర నుండి $143కి పడిపోయింది. జాగ్రత్త అవసరం. డిస్క్లైమర్: ఇది షేర్ మార్కెట్ సమాచారం మాత్రమే. మేము SEBI రిజిస్టర్డ్ అడ్వైజర్లు కాదని గమనించండి. ఇలాంటి స్టాక్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి AR స్టాక్ విస్పరర్స్.